హాయ్ ఫ్రెండ్స్, బాగుండారా? మీరు బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ఇడ్లీ, మిగిలిపోయిన ఇడ్లీ అయినా, వండిన ఇడ్లీ అయినా ఫ్రెండ్స్ ఇదిగో ఇలా చేసి పిల్లలు పెట్టండి. పిల్లలు కాలేజీ నుంచి స్కూల్ నుంచి వస్తారుగా, వాళ్ళు పెట్టండి. పారేయమాకండి, ఎందుకంటే ఇడ్లీలో చాలా మినపప్పు ఎక్కువ వేసి వండుతాం కదా. పడేయమాకండి, ఏ వస్తువైనా పడేయమాకండి. మీరు ఇలా వండి పిల్లలు పెట్టండి, మీరు కమ్మగా తింటారు. కొంచెం ఉప్పు కారం వేసి రండి, ఇలా వేసుకోండి. నూనె ఏమి ఎక్కువ పట్టదు, ఇలా వేసుకోండి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. పిల్లలకి వండి పెట్టండి. వాళ్ళ కోసమే కదా ఫ్రెండ్స్, మనకు ఎన్ని కష్టాలు పడినా, ఎంత బాధలు పడినా వాళ్ళు తినాలనేగా మనం ఎంతో ఆరాటం పడతాం. వాళ్ళు బాగుంటే అంతే చాలు ఫ్రెండ్స్. వాళ్ళ పిల్లలు బాగుంటే మనం బాగుండట్టే. పిల్లలకి ఏమైనా అయితే మనం అల్లాడిపోతాం. మన పిల్లల కోసం బతుకుతున్నాం ఫ్రెండ్స్. ఇంకా తీసేసేటమే. ఇలా వేసుకొని పిల్లలకి తినిపించుకోండి. పిల్లలైతే అలాగే నీయండి, పెద్ద పిల్లలైతే కారం, ఇదిగో కారం కారం ఇలా కొంచెం కారం వేయండి, బాగుంటుంది పెద్ద పిల్లలకి. సూపర్, బాగుండేవి. మినపప్పు ఎక్కువ ఉంటుంది కదా, చాలా కమ్మగా ఉండేవి. ఒక్కసారి టేస్ట్ చూడండి.